సార్ ఇద్దరే అంటున్నారుగా, ఐ కెన్ హ్యాండిల్. నందా, నీ దేశభక్తిని చూసి నా మనసు చాలా సంతోషిస్తుంది మిత్రమా, కానీ జాగ్రత్త. ఓకే సార్. ఏందయ్యా తీవ్రవాదం చెప్పకుండా దొంగలని చెప్పినావు? తీవ్రవాదులు అనక భయపడి వెళ్ళకపోతే? అయ్యో కేటి పోలీస్ అయ్యా నువ్వు, ఒళ్ళు నిండా బుర్రే. ఒంట్లోది బుర్ర ఒకటేనా? ఛీ. ఏయ్, నువ్వు పడే సిగ్గు నాటకం అని తెలిసినా అందంగానే ఉంది. రిబ్బన్ తెగ్గొద్దామా? ఊదా కలర్ రిబ్బను. హలో నందా, ఏమైంది? సార్, వీళ్ళిద్దరు మామూలు దొంగలు కారు, తీవ్రవాదులు. డేంజరస్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. పట్టుకున్నావు లేదా? పట్టుకున్నాను సార్, నా కస్టడీలోనే ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు గోడల నుంచి బయటికి రావద్దు, నేను స్పెషల్ ఫోర్స్తో అక్కడికి వస్తాను. ఓకే సార్. హలో హలో చెప్పండి. హలో, ప్రెస్ కౌన్సిలర్. వెల్డన్ మిషన్ అందా, వెల్డన్. మీ దేశభక్తి నేను గౌరవిస్తున్నాను. మీలాంటి గొప్ప ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటిది ఎర్రగా? రక్తం సార్. సార్, మీలాంటి గొప్ప హీరో రక్తం నా ఒంటిని తాగితే నాలో వీరత్వం ఉప్పొంగదు. అవును, వీళ్ళ లీడర్ పేరు చెప్పారా లేదా? ఇంకా లేదు సార్. నోరు తెరలేదా? ఇందులో మీకు ట్రైనింగ్ సరిపోయినట్లేదు. ఈ మహేంద్ర సార్ స్టైల్ గమనించండి. చెప్పరా మీ లీడర్ పేరు? ఒక్క పంచగా చెప్పింది చూసావా? నోట్ చేసి ఉంచుకో. సార్, వాడు గేదె పేడ అంటున్నాడు సార్. అయ్యో, ఒక లీడర్ గేదె పేడ అనే పేరు పెట్టుకుంటాడా? అది పేరు కాదు, తిట్టాడు సార్. తిట్టా? ఈ ఇద్దరు పౌరముఖులు స్టేషన్లో ఎరదిద్దాం, వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి. సార్, మీరు ఇద్దరు తీవ్రవాదులు పట్టుకున్నారని ఇందాకే తెలిసింది, అందుకే వెంటనే వచ్చేసాం. ఇదిగో వీళ్ళిద్దరే. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. సార్, వీళ్ళని ఎలా పట్టుకున్నారో కాస్త చెప్పగలరా? నేను పట్టుకున్నాను ఎవరు చెప్పారు? నాలో ఉన్న దేశభక్తే వీళ్ళని పట్టుకునేలా చేసింది. చచ్చినా పర్వాలేదు అనుకుని ప్రాణాలకు తెగించి పోరాడాను, వీళ్ళని పట్టుకున్నాను. నేను ఒక్కడే వచ్చి వీళ్ళతో ఘర్షణ పడి పట్టుకున్న దగ్గర నుంచి ఎస్ఐకి వచ్చి బిత్తరపోయారు. ఏ ఎస్ఐ గారు, కరెక్టే కదా? యు ఆర్ గ్రేట్ సార్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. పొగడ్తల కోసం నేను ఏ పని చేయను. నాకు సంబంధించి పోలీస్ అంటే వర్క్ కాదు, వరం.